హలో అండి, ఈరోజు మనం వచ్చేసి ఆలు పరోటా చేసుకుందాం. ముందు గోధుమ పిండి ఒక బౌల్లో తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం. బాగా అండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మెత్తగా ఒక ముద్దలాగా చేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసి ఒక 1 అవర్ నానబెట్టేసేద్దాం. ఇలా చిన్నగా స్మాష్ చేసుకుందామండి. స్మాష్ చేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కినాక ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుని జీలకర్ర వేసుకుందామండి. ఇలా దగ్గర అయ్యాక కొంచెం ఉప్పు వేసుకుందామండి, టేస్ట్కి తగ్గ ఉప్పు, ఇంకా లైట్గా పసుపు, ఇంకా చాలా కొంచెం కారం వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారంగా ఉంటుంది. నేనైతే చాలా కొంచెం వేస్తున్నాను, మీరు కూడా కొంచెం వేసుకోండి. వేసుకుందాం టేస్ట్ కోసం. ముందుగా స్మాష్ చేసుకుందాం, పొటాటో వేసుకుందాం. వేసుకొని బాగా తిప్పుకుందాం. అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి ఎలా ఆలు పరోటా ఎలా చేసుకుందాం చూద్దాం. తీసుకొని కొంచెం హోల్ లాగా చేసుకుందాం అండి, ఎందుకంటే స్టఫ్ని ఇందులో పెట్టాలి కాబట్టి ఇలా కొంచెం గుంటలాగా చేసుకొని ఈ ఆలు ముద్దను తీసుకొని ఇందులో పెట్టుకుందాం. ఇలా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే ఇది బయటకు వచ్చేస్తుంది అన్నమాట కర్రీ. సో మనం మెల్లగా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పిండి ఏమన్నా మిగిలితే ఇలా తీసుకొని పక్కన పెట్టుకోండి. దీని మీద కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ ఇలా నొక్కుంటూ, ఎక్కువ ప్రెస్ చేయొద్దండి, లైట్గా చాలా తక్కువ ఫోర్స్ యూజ్ చేసి చపాతీలాగా చేసుకోండి. ఎందుకంటే కర్రీ బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ చూడడానికి బాగుంది అనమాట, షేప్ రాదు. సో మనం కొంచెం కొంచెంగా పిండి వేసుకొని చాలా లైట్గా ఒత్తుకుందాం. పెనం పెట్టుకుందాం. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక పరోటా వేసుకుందాం. ఇలా 2 వైపులా కాల్చుకుందాం. భలే బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. క్లియర్గా ఆలు పరోటా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.